దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికీ వందనాలు, శుభాలు. మరణాత. బాగున్నారా? మీ అందరూ సంతోషము సమాధానముతో ఉన్నారని నమ్ముతూ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క ప్రభు పేరట మీ అందరికీ శుభాలు, వందనాలు. మరణాత. ప్రియులారా, ఈ దినము పాఠము కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వాధికారమైన దేవ, నీకు స్తోత్రాలు. ఈ సమయములో నీ నామాన్ని బట్టి ప్రార్థించుటకు, నీ నామాన్ని బట్టి కీర్తించుటకు, నీ నామాన్ని బట్టి స్తుతించుటకు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఉదయ కాలము నుండి ఇప్పటి వరకు నీ రెక్కల నీడలో కాచి కాపాడి, నీ ఆలోచన చేత, నీ తలంపుల చేత మమ్మల్ని సిద్ధపరిచి, నీ వాక్యముతో మమ్మల్ని కట్టి బలపరిచిన ఓ ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ సమయంలో నీ లేఖనంను చేత పట్టుకుని నీ బిడలి ఎదుట, దేవా, నీ ఎదుట, నీ బిడలి ఎదుట నిలిచి నన్ను నా తలంపులు మరుగు చేసి, నీవే నాలో ఉండి నీ బిడ్డలతో మాట్లాడి, నీ బిడ్డలకు కావలసిన ఆత్మీయ తలంపులు, ఆత్మీయ ఉద్దేశం ఈ వాక్యము ద్వారా బయలుపరచమని క్రీస్తు ప్రభువు నామమున అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి సహాయము సదా మనకు తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు మనకు ఆ వాక్యము ద్వారా అనేక విషయాలు అందిస్తూనే ఉన్నారు, వింటూనే ఉన్నాం. అయితే ఈరోజు అపోస్తుడైన పౌలు మొదటి కొలింది పత్రిక 9వ అధ్యాయం మొదటి నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేయుచుండగా, దేవుడు తన ప్రణాళికను ఏ రకంగా నీకు నాకు అందించబోతున్నాడు అనే విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం. అయితే ఈరోజు వాక్యాన్ని మనం చదువుతుండగా గమనిద్దాం. 9వ అధ్యాయము, నేను స్వతంత్రుడు కానా, నేను అపోస్తులను కానా, మన ప్రభు అయిన యేసును చూడలేదా, ప్రభునందు నా పనికి ఫలితం లేదా అని భక్తుడు అడుగుతున్నట్టుగానే ఉంది. అవును. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? నేను అపోస్తులు కాకపోయినను నీ మట్టుకైనను అపోస్తులుడనై ఉన్నాను. ఇక్కడ ఏమంటాడు? అపోస్తులుడు నేను అపోస్తులుడు కాకపోయినప్పటికీ మీ మట్టుకైన అపోస్తులుడుగా నేను ఉంటాను. అవును, నేను లోకం సంబంధంగా, మీ సంబంధంగా, దేవుని సంబంధంగా అపోస్తులు కాకపోయినా మీ సంబంధంగా, మీ శిష్యుడిగైనా ఉంటానని భక్తుడు చెప్తున్న మాటలు మనం వింటున్నాం. అయితే ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ క్రీస్తు రక్తముకు ముద్రగా ఉన్నవారు మీరే కారా? నన్ను విమర్శించే వారికి నేను చెప్పే సమ్మతి ఇదిగోండి. నన్ను విమర్శించే వారికి నేను చెప్పే సమాధానం ఇదే: తినుటకు తాగుటకును మాకు అధికారము లేదా? తక్కువ అపోస్తుల వలెను, ప్రభు యొక్క సహోదరుల వలెను, కేఫా వలెను, ఇఫోస్తరును అంటపెట్టుకుని తిరుగుటకు మాకు అధికారము లేదా? పిల్లరా, అధికారం. ఈరోజు అధికారం అనే మాటను దేవుడు మనకిస్తున్నాడు. అధికారం అంటే సేవకులకు అధికారం ఇవ్వబడింది, నాయకులకు అధికారం ఇవ్వబడింది, ప్రజలు ఏర్పరచుకున్న వారికి కూడా అధికారం, గవర్నమెంట్ వారు ఏర్పరచుకున్న వారికి కూడా అధికారం ఇవ్వబడింది. అధికారం అంటే అనేక తలంపులతో కూడినది అధికారం. ఒకే తలంపులు ఎప్పుడూ కూడా అధికారం అనేది స్థిరంగా ఉండదు. అధికారం అనేది కొందరు దేవుడిచ్చిన అధికారం ఉంటుంది, కొందరు తల్లిదండ్రులతో వచ్చిన అధికారం ఉంటుంది, కొందరు ప్రజలు ఇచ్చిన అధికారం ఉంటుంది, కొందరు సమాజంలో ఇచ్చిన అధికారం ఉంటుంది, కొందరు గవర్నమెంట్ను ప్రజలందరూ నియమించుకున్న వారిని బట్టి అధికారం ఉంటుంది. ఇక్కడ అధికారం అనేది చూస్తే చాలా రకాలు ఉంది. కానీ అధికారం అనేది దేవుని అపోస్తుడైన పౌలు అంటాడు, అధికారం కలిగి ఉన్నాము మేము అధికారంగా లేమా అన్నట్టే భావము. అంటే మేము ప్రార్థన చేయడానికి సరిపోమా? వాక్యం బోధించడానికి సరిపోమా?
మేము నిలబట్టక సరిపోమా అని ఎవరి మట్టుకు వారు అనుకుంటున్నారు. అనుకుంటా కాదండి. ఇక్కడ మనము అధికారముకు కొరకు ఆశపడితే అధికారం కొరకు ఆశపడండి. కానీ అధికారం అనేది నువ్వు కోరుకుంటే వచ్చేది కాదు. అధికారం నువ్వు ఆశపడితే వచ్చేది అధికారం కాదు. దేవుని చిత్తాన్ని బట్టి, దేవుని ఉద్దేశాన్ని బట్టి వచ్చే అధికారం. దాన్ని ఎలాగిస్తాడంటే నువ్వు దాన్ని రీడ్ చేయగలవా లేదా, నువ్వు దాన్ని నిర్వర్తించగలవా లేదా, దాన్ని అనుసరించగలవా లేదా, దాన్ని ముందుకు నడిపించగలవా లేదా అని దేవుడు నిర్ణయం తీసుకుంటే నేను పరీక్షించేనే తప్ప నీకు అధికారం ఇవ్వడు. అందుకే దావీదు గొలియాతని చంపనంటే రాజుగా చేయలేదు సొలొమోను. ఎందుకని? రాజుగా చంపిన వాడిని నా బిడ్డనిచ్చి రాజును చేస్తానని పరిపాలన చేయకముందే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు దావీదు 1000 కొలిది, సొలొమోను 10,000, దావీదు 10,000 కొలిది, సొలొమోను 10,000 కొలిది అన్నారు. అంటే దావీదును రాజుగా ప్రజలందరూ నియమించుకునేది. గొలియాత్ అనేవాడు చాలా ప్రమాదమైన మనిషి. ఇక్కడ అమరయేయులు గొలియాతుని ఎలా పెంచుకున్నారంటే ఒక మృగము వలె పెంచారు. మనిషిని చీల్చుకు తినే మనిషిగా పెంచారు. అటువంటి వాడిని జయించినప్పుడు దావీదు ఏ రకంగా ఉంటే మీరు గమనించాలి. దేవుడు తన పని కొరకు అనేక రకాలుగా నిన్ను ఆయన పనివాడిగా, ఒక అధికారిగా నియమించాలంటే, ఒక సేవకుడిగా నియమించాలంటే, ఒక ప్రార్థనాపరుడిగా నియమించాలన్నా, ఒక దేవుని పనికి నియమించాలన్నా నీలో ఓర్పును, సహనాన్ని, నీ స్థితిగతులను దేవుడు పరీక్షిస్తాడు. అప్పుడే నిన్ను ఎవరైతే ఏర్పరచమన్నాడో, ఆనాడు అపోస్తలుడైన పౌలును సౌలుగా ఉన్నప్పుడు అననీయ పంపించినప్పుడు అననీయ అడుగుతాడు, అయ్యా అతడు మూర్ఖుడు, దుర్మార్గుడు, నేను నమ్మిన బిడ్డలందరినీ చంపేశాడు కదా, అతడికి వెళ్ళి ప్రార్థన చేయమన్నావేంటి ప్రభు అంటే, ప్రభు ఏమన్నా తెలుసా, నేను ఏర్పరచుకున్నాను అతడిని అన్నారు. దేవుడు ఏర్పరచుకుంటే ఎవరు ఆపగలరండి? దేవుడు పని కొరకు నియమించుకుంటే ఎవరు ఆపగలరండి? నీవు నేను ఆపుతాగుతుందా? నువ్వు ఒక దారిగా 4 దారిగా 4 దిక్కులను ఆపొచ్చు. దేవుడికి 100 దారులు ఉంటాయి. ఏదో దారిన తీసుకెళ్ళి నిలబెట్టి నీ ఎదుటే నీకు తెలియని విషయాలే బోధించేవాడిగా దేవుని పనివాడిగా నియమిస్తాడు. ప్రియులారా, వస్త్రాలు అందరూ కుడతారు, కానీ కుట్టే విధానం అందరూ కట్టుకుంటారు. కట్టే విధానం చిరుగును లేదా పాత బట్టకైనా అందం వస్తుందంటే కట్టే విధానాన్ని బట్టి, కుట్టే విధానాన్ని బట్టి దానికి కళ వస్తుంది. అదే పనివాడు అంటారు. పనికి పాత్రుడు జీతానికి పాత్రుడు అవుతాడు. జీతం కనుక చూసుకున్న పని కొరకే నిమిత్తం చూసేవాడు దేవుడు ఏమన్నా అతని జీతం నేను ఎన్నడూ ఉంచుకోని అంటాడు. దేవుడు ఉంచుకునేవాడు కాదండి. జీతానికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు, ఆత్మ తలంపులు నెరవేర్చే దేవుడు, ఆత్మ రూపమును ఇచ్చే దేవుడు. అటువంటి దేవుడిని మనం ఎందుకు లక్ష్య పెట్టలేకపోతున్నాం, ఎందుకు గమనించలేకపోతున్నాం అని మనం ఒకసారి ఆలోచిస్తే, దేవుడు మాట్లాడుతున్న మాటల్ని గమనించినప్పుడు ఇక్కడ అంటున్నాడు ఆయన, మరియు ఫలించుటకు నేనును బర్నబాయు మేమాత్రం అధికారము లేని వారమా. ఇక్కడ ఏమన్నాడు? ఫలించుటకును మేమును బరబ్బానును మేము ఫలించుటకు, ఇక్కడ ఫలించుటకు మేము అధికారం లేని వారమా అన్నట్టు. ఇక్కడ ఏమంటున్నాడు చూసారా? ఏమంటున్నాడు ఆయన? మాకు అధికారము లేదా? తక్కన అపోస్తలులను ప్రభు యొక్క సహోదరుల వలెను, కేఫా వలెను ఈ పోస్తరైన కారణం పెట్టుకుని తిరుగుటకు అధికారము లేదా? మరియు పని చేయకుండాటకు నేనును బర్నబాయు మాత్రమే అధికారము లేని వారమా? ఎవడైనాను తన సొంత ఖర్చు పెట్టుకుని, ఎవడైనా తన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని కొలువు చేయనా అని అడుగుతున్నారు. ఇక్కడ ఏమంటున్నాడంటే, ద్రాక్ష తోట వేసి తన ఫలమును తిననివాడు ఎవడు? మందను కాచేవాడు మందపాలను త్రాగనివాడెవడు? ఇక్కడ చాలా లోతైన మాటలు అపోస్తలుడైన పౌలు బయలుపరుస్తున్నాడు. నిజమే, మనం కొన్ని విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోకుండా ఉండొచ్చు.
కొన్ని ఆలోచనలు, కొన్ని తలంపులు కలిగి ఉండకపోవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు ఇక్కడ? మాటల లోకానుసారాన్ని బట్టి అనుసరణ అంటే మీ మాటలు లోకానుసారం, ఈ మాటలు లోకానుసారాన్ని బట్టేనా? ధర్మశాస్త్రం బట్ట? ధర్మశాస్త్రం చెప్పుచున్నది కదా, కళ్ళము తొక్కుచున్న ఎద్దుకు చిక్కము పెట్టినట్టుగాను చెట్టునని మోసే ధర్మశాస్త్రము రాయబడి ఉన్నది. దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా? కేవలం మన కొరకు నీతిని, అంటే మన కొరకు విచారించుచున్నాడా? అంటే ఎడ్లు కొరకు, పశువుల కొరకైనా విచారించుచున్నాడా? మన కొరకు విచారించుచున్నాడా దేవుడు అని పదమును అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. ఇదంతా శిష్యులు ఒకప్పుడు అపోస్తలుడైన పౌలు దగ్గరికి రానవునప్పుడు జరిగిన సంభాషణ, కొలింది సంఘానికి రాసిన మాటలు, ఇవన్నీ కూడా మనం చాలా జాగ్రత్త కలిగి వినాలి, చాలా జాగ్రత్త కలిగి నడవాలి, చాలా జాగ్రత్త కలిగి ఆలోచించాలి. అయితే మన కొరకే కదా ఈ మాటలు రాయబడిను. ఎలయనగా దున్నువాడు ఆశతో దున్నవలెను, కళ్ళం తొక్కించేవాడు పంటలో పాలు పొందునను. అంటే పంట పండించేవాడు దాన్ని త్రొక్కించాడు, ఆశతో త్రొక్కించవలెను, ఆశతో దాన్ని త్రొక్కించాడు. అవునే కదా, పండించేవాడు పంటను ఎందుకు తొక్కిస్తాడు? ఆశతో తొక్కిస్తాడు. అంటే ఇక్కడ ఎన్ని ఉపమానాలు అంటే, ద్రాక్ష తోటను పండించేవాడు ద్రాక్ష తోటను తినకుండా ఉండునా, మందను కాసేవాడు దాని పాలు తాగకుండా ఉండునా, ఎంతగా చెప్తుంటే, యజమానుడు అయినప్పటికీ కాసేవాడు దాని ముందును తింటాకు నోసుకుంటాడు, పనివాడైనా దాని ఆలనా పాలను చూసేవాడు దాన్ని తింటాడనేది పౌలు గారు మాట్లాడతాడు. అవునండి, దేవుడు ఏ పనైనా పనివాడిగా నియమించుకున్నాడో ఆ పనికి పాత్రుడు నువ్వన్నప్పుడు దేవుని కంటే మొదట అధికారం నీకు కలిగి ఉంది. చూడండి, కలెక్టర్ గారు ఫీనుకున్న రెస్పెక్ట్, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలంటే ఫీను అనుమతి లేకుండా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళలేము. ఎందుకంటే కలెక్టర్ గారు ఒకవేళ ఖాళీగా కూర్చున్నా కానీ పనుల్లో ఉన్నాడని చెప్తాడు, ఎందుకంటే ఆగండి అని చెప్తాడు. కలెక్టర్ గారికి ఫీనుకున్నంత బలం ఆఫీసులోకి వెళ్ళాలంటే. కలెక్టర్ గారు మాట్లాడాలన్నా ఫీను పర్మిషన్ తీసుకునే మాట్లాడదు. అంటే ఆ అధికారి కంటే దాని యొక్క ఈ చేతికడున్న ఫీనుకి ఎంత బలం ఉందంటే, ఆత్మ తండ్రి అనే దేవుని ఏ రకంగా బలం ఉందో అంతే బలమును, అంతే శక్తి మనుషుడికి కూడా ఇచ్చాడు అనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. అయితే నీ కొరకు ఆత్మ సంబంధమైన దేవుని ఉండగా నీ వలన శరీర సంబంధంలో చూడు, ఆత్మ ఫలముల కంటే శరీర సంబంధమైన ఫలములు కోసుకున్నట్టు గొప్పతనమా అని అంటాడు. ఇక మరలా చదువుతున్నాను, గమనించండి. పాలు పొందున ఆశించు పొందు తొక్కించవలను, నీ కొరకు ఆత్మ సంబంధమైన నిండి ఉండగా నీ వలన శరీర సంబంధమును పరమను కోసుకునుడు గొప్ప కార్యమా? ఇతరులకు నీ పైన అధికారమును పాలు కలిగిన ఎడల మాకు ఎక్కువగా కలగదు కదా. అయితే మేము అధికారమును వినియోగించుకోలేదు, క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైన కలగజేయకుండాటకై అన్నిటినీ సహించుచున్నాము. ఇక్కడ ఏమంటున్నాడు? క్రీస్తు సువార్త కొరకు అన్నీ సహించుచున్నాము. మేము అధికారము కొరకు కాదు, క్రీస్తు యొక్క నామమును, క్రీస్తు యొక్క రక్తమును, క్రీస్తు యొక్క పేరును ప్రకటించుటకు మేము అన్నీ భరిస్తున్నాము. ఎస్, నిజమే కదా. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన కృపలో, ఆయన ఆత్మ తలంపుల్లో, ఆయన ఉద్దేశాల్లో మనము నడిచినప్పుడు, ఆయన క్రియలో మనం జీవించినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆయన కృపను నీకు చూపుతాడు అనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. ఇంకా అంటున్నాడు, ఏమంటున్నాడు? అనేక కృత్యములు జరిగించేవాడు ఆలయము వలన జీవము చేయుచున్నాడనియు బలిపీఠము యొద్దకు కనిపెట్టుకున్న వారు బలిపీఠను కనిపెట్టుకున్నవాడు బలిపీఠముతో పాలు పొంది ఉన్నారని మీరు ఎరగరా? నిజమే కదా. దేవుని యందు కనిపెట్టుకున్నవాడు దేవుని పని నిమిత్తం ఏర్పరచుడు పని కొరకే అని మీరు ఎరగరా? దేవుని బలిపీఠం కనిపెట్టుకున్నవాడు పని కొరకు, దేవుని బలిపీఠముని ఎదుట మీరు ఉన్నారని, ఎలగలడని, చేయగలడని మీరు ఎరగరా? ఎందుకు దేవుని యందు ఆయన ఏ పని మీద నిమిత్తం కనిపెట్టుకున్నాడో
ఆ పని చేయటకు ఆయన అర్హుడు. అందుకే చాలామంది సీనియర్టీని అన్ని సంవత్సరాలు పనిచేస్తానో అడుగుతూ ఉంటారు మమ్మల్ని. 30 ఏళ్ళు అయింది మేము పని చేయబట్టే అంట. 30 ఏళ్ళు ఎలా గడిచిందో నాకే తెలియదు. 30 సంవత్సరాలు మేము సేవ పరిచర్లో ఉన్నాం. నా చేతి పని విషయంలో కూడా రెండు సమానంగా బ్యాలెన్స్ చేసుకుంటూ నేను ముందుకు సాగుతున్నాను. సేవ విషయంలో, పరిచర్య విషయంలో, నా సొంత కుటుంబ పోషణ విషయంలో రెండు కూడా బ్యాలెన్స్ చేసుకుని దేవుని సన్నిధిలో నేను మొరపెడుతూనే ఉన్నాను. అయితే ఇక్కడ అంటున్నారు ఆయన, అలాగున సువార్త ప్రచురించువాడు సువార్త ప్రకటించేవాడు సువార్త వలనే జయింపగలడని ప్రభు ప్రకటించుచున్నాడు. నిజమే కదా? సువార్త వల్ల నడిచేవాడు, సువార్త వల్ల ప్రకటన చేసేవాడు, సువార్త వల్ల పనిచేసేవాడు సువార్త వల్లనే జయమును పొందుతాడు కదా అని ప్రభు చెప్పుచున్నాడు. నేనైతే దీనిలో దేనిని కూడా నేను వినియోగించుకోలేదు అంటున్నాడు. అయితే మీరు నా ఎడల ఇలాగూ జరుగునని సంగతులను ఎక్కడ కూడా రాయనే లేదు. అంటే దేవుని యొక్క పనివాడిగా ఉన్నప్పుడు దేని యొక్క పనిపాటులను, పని యొక్క విధానమును ఏ రకంగా మనం చేయాలి, అందుకే దేవుని పనివారు అంటే ఎలా ఉండాలి, పనికి తగ్గ ఏ రకంగా మనం సరిపోతామని ఒకసారి మనకు మనం ఆలోచించుకోవాలి. ఈ పనికి నేను సరిపోతానా, ఇది నా స్థాయినా, నా స్థితనా అని అనుకునేవారు చాలామంది ఉన్నారు. అపోస్తలుడైన పౌలు సౌలు కళ్ళుకు గుడ్డివాడిగా మారినప్పుడు అననీయ వెళ్ళమన్నప్పుడు అననీయ సందేహపడుతున్నప్పుడు దేవుడు అంటాడు, సందేహపడక అననీయ నేను ఏర్పరచుకున్నాను వెళ్ళు అన్నప్పుడు అదేంటి ప్రభువా అని తిరిగి ప్రశ్నించాడు. భయపడలేదు అననీయ. ఎందుకంటే పౌలుగా మారకముందు మూర్ఖుడు, క్రైస్తవుడు అంటేనే ఒంటికాల మీద నిలబడే ఆ సౌలు దేవుడు ఏర్పరచుకున్నాడంటే దేవుడిని ఎంతగా అననీయ స్తుతించాడు. ఎల్లగానే అననీయ గుమ్మంలోకి అడిగేటోళ్ళు లేదో ఆ గృహంలో కాదు, ఆ గదిలోకి అననీయా అని పిలిచాడు. ఎవరు పిలిచారు? సౌలు పిలిచాడు. అననీయా, దేవుడు పంపించాడా, రా అననీయ అన్నాడు. అనగానే అననీయ ఆశ్చర్యపోయాడు. అననీయ పేరు సేవకుల పేరు ఆటోమేటిక్గా తెలుస్తుందాం అనుకున్నా. కానీ అననీయ, దేవుడు నిన్ను పంపిస్తాడని నాకు చెప్పారు, రా అననీయ, నన్ను స్వస్థపరిచి నాకు రక్షణ కలిగజేయమన్నట్టుగానే మాట్లాడినట్టుగా ఉన్నప్పుడు అననీయ సంతోషపడ్డాడంట సౌలుని చూసి. అప్పుడు పౌలుగా మార్చి రక్షణ ఆదరణ కలిగజేసి, అననీయ ఏమి చెప్పలేదు, బాప్తిజం ఇచ్చాడు, ప్రార్థన చేసి వచ్చేసాడు. కానీ అన్నీ కూడా దేవుడు ఏ రీతిగా ఎక్కడ ఏ పని చేయాలో దేవుడే నడిపించాడు. ఇలా దేవుని పని కొరకు ఏర్పరచబడిన సేవకులారా, పండితులారా, పరిచారకులారా, బోధకులారా, శాస్త్రులారా, దేవుని పని కొరకు, దేవుని యొక్క ప్రజల కొరకు పని కొరకు నియమించుకుంటే నువ్వెక్కడ దాక్కున్నా, అరణ్యములో దాక్కున్నా, లేదా ఎక్కడో బందీగా ఉన్నా దేవుడు విడిపించి తీసుకొచ్చి నిలబెట్టుకుంటాడు. ఆయన పని అది, ఆయన తలంపులు అవి, ఆయన ఉద్దేశాలు అవి అని మీరు గ్రహించుంటే రండి ప్రార్థన చేద్దాం. ఈ దినము దేవుని పని కొరకు ఏర్పరచబడట అనే విషయాన్ని దేవుడు మనకు అందించాడని నమ్ముతూ అట్టి ఆధారంలో దేవదేవుడు మనల్ని నిలుపును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా ప్రభువా, నీకు స్తోత్రాలు. దయగల తండ్రి, నీ కొందనాలు. సర్వోన్నతుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయంలో నీ నామాన్ని బట్టి ప్రార్థన చేయుచుండగా, నీ నామాన్ని బట్టి మేము స్తుతిస్తుండగా ఎంతవరకు మాకు తోడుగా ఉన్నాం. ఆలోచనలో, సేవ పరిచయ విషయంలో, తలంపుల్లో, ప్రయాణాల్లో, ఉద్యోగరీతలో, రాకపోకల్లో మా బిడ్డలు అనేకులు నీ పాదములు ఎదుట ఆలోచించారు. నీ తలంపులతో, నీ ఉద్దేశాలతో వారి నడిచి అనేక పనులు నీ పనివట్టుగా, నీ పనివారిగా, లోక సంబంధమైన పనివారిగా, ప్రజలకు పనివారిగా, సమాజానికి పనివారిగా నడిచిన వారు, నీ అందు విశ్వాసము భక్తి కలిగి పనివారిగా నడిచిన వారు అనేకులు ప్రభా. వీరందరి మీద నీ ఆత్మను కుమ్మరించావు, నీ అందరి మీద నీ సన్నిధి కుమ్మరించావు. అందరికి నీ జ్ఞానము, నీ తెలివిని, నీ ఆలోచన, నీ వినయమని విధేయత, సంపూర్ణత, ఆరోగ్యం, ఆయుష్ను, తెలివితేటలతో వారిని బలపరిచినందుకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఆ దేశాన్ని కాదు, ప్రపంచ దేశ నాయకులను, ప్రపంచ దేశ ప్రజలను, ప్రపంచ దేశ పెద్దలను, ప్రపంచ దేశ యవనులు, ప్రపంచ దేశములను
కుమార్తెలు కుమారులను చదువుతున్న వారు, ఉద్యోగాలు చేస్తున్న ఆయా పనులు ఆయా వృత్తులు చేయుచున్న వారందరి మీద నీ ఆత్మను కుమరించండి. ఈ రోజు ప్రభా పెళ్లి రోజు, పుట్టినరోజు, షష్ఠపూర్తులు ఇలాగ అనేకమైన కార్యములు ఆనందమును సంతోషముతో జరుపుచున్న వారికి ఆరోగ్యం ఆయుష్నిచ్చి మరొక దినమున తండ్రి ఆయుష్తో నీ ఆత్మతో నింపి బలపరచండి. బలహీనతగా ఉన్న వారికి స్వస్థత దయచండి. బాలింతరాలకు సులువైన కానుపు, బిడ్డకు క్షేమమును దయచండి. నాని ఈ రోజు ఈ దినం ఎందరైతే కుటుంబంలో వేదన చింత చివుకుతూ ఉన్నారో ఆయన వారికి దుఃఖమును వాదార్పును నాయన నీ ఆత్మ ద్వారా సంతర్పము తెలియపరుస్తూ నీ సన్నిధి కాపుదల నీ ఆలోచన కలగజేవని, అల్పుడిని అయోగుడిని ఎన్నికలేని నన్ను నాయన నీ ఆత్మ ద్వారా నీ ఆలోచన ద్వారా మనం బలపరిచి నడిపించి మమ్మల్ని అందరిని దీవించమని, దీవించి ఉన్నామని నమ్ముచ్చు. ఈ సాయంకాల సమయంలో మీ బిడ్డలైన వారికి అందరికి కూడా సుఖనిద్ర ఉండి ఎక్కువ జాములు వేసి ప్రార్థన చేయగల కృపను అందించమని మా ప్రభువును రక్షకుడైన త్రియేక దేవుని నామములు అడిగి ప్రార్థన చేస్తున్నాను మా పరమ తండ్రి. ఆమెన్. పరలోక మా పరమ తండ్రి నామను పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకం మందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరిన గాక. మనుదుడు మాకు దయచేసి మా ప్రార్థన చేసే వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు. శోధనగా కింద పిచ్చుము రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవు నావు తండ్రి. ఆమెన్. ఏ శ్రత్మే చేయం అపాధికం ప్రవేశత్మే జీవం అపాధికం ప్రవేశ సంపూర్ణ విజయం అపాధికంతకం నాశనం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ఆమెన్ ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మిక అనేక జీవితం ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. మీ అందరికీ వందనాలు. మరణాత. దేవదేవుని సన్నిధి సహాయము తోడైండును గాక. ఆమెన్ ఆమెన్. మరణాత.